పాట సంఖ్య 116, పాట సంఖ్య 118, మరో పాట పుస్తకం 116, 118, 116. అత్యంత స్థుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. అత్యంత స్థుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. పాట సంఖ్య 133, పాట సంఖ్య 133, మరో పాట పుస్తకంలో 131, 133, 131. 133, 131. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చర సంతోషం. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతతముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతతముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 యని పాడెదను, ఆనందముతో సాగెదను.
సంఖ్య 173. మరొక పాట పుస్తకంలో అయితే 171. అసమానుండగు ఓ క్రీస్తు ఆదిత్యుండగు దేవా అల్ఫాయు దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు మనం బైబిల్ ఎత్తి బైబిల్ పనులు పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము పరుసవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు చదువుకుంటాం. పాత నిబంధనలు పేజీ నంబర్ 468, 8వ వచనం చదువుకుంటాం. యెహోవా ఉత్తముడను చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి.
ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువలేదు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరొక భావం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుంటాం. మొదటి 4 వచనాలు చదువుకుంటాం. అటు తరువాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుంటాం. పేజ్ నెంబర్ 239. అటు తరువాత జరుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనువి, తన వ్యభిచారముతో భూలోకమును చేర్పిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది ఆ పట్టణపు ఒక యుగములు పైకి లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనుడు దేవునికి నమస్కారము చేసింది. ప్రభు మనతో మాట్లాడినట్లుగా సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుంటాం. చదవబడిన యొక్క లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవెనకరంగా చేయనుగాక. కీర్తనలను 34వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుంటూ వచ్చినాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. ఇప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నడని అనుభవంలోనికి నీవు నేను కూడా ఆయన ఉత్తముడని ఏం చేసాము? రుచి చూచి తెలుసుకున్నాం. కాబట్టి ఆయన్ని రుచించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వారి యొక్క గళాలెత్తి వారి యొక్క నాలుకలతో నోరారా ఏం చేస్తారు? ఆరాధించేవారుగా ఉంటారు. ఎందుకు అంటే ఆయన స్తుతించడానికి, పూజించడానికి, గణపరచడానికి ఆయన అర్హుడు. అందుకనే వారు ఏం చేశారంట? ఆ అర్హత కలిగినటువంటి దేవునికి 3 చెల్లిస్తా ఉన్నారు. రక్షణ, మహిమ, ప్రభావములు నీకే చెల్లును అనే అనుభూలో వారు ఆరాధించిన వారుగా కనబడతా ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆరాధించడానికి మనం ఏం చేయబడుతూ వచ్చామంటే ఆయన మనం రుచించినాం. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను ఎందుకని ఆయన ఆరాధించాలంటే మనం రుచించాం. అందుకని రుచి తెలిసిన వారికే ఆరాధన యొక్క విలువేంటో తెలుస్తుంది. అంటే రక్షణ పొందిన వారి యొక్క జీవితంలో, వారి యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకున్న వారి యొక్క జీవితంలోనే ఆరాధన అంటే దాని యొక్క విలువ తెలుస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళకి ఏమర్థమవుతుంది? మిగతా వాళ్ళకి ఏంటంటే ఏదో మంత్రం అన్నట్టుగా లేకపోతే అలవాటు అన్నట్టుగా అవుతుంది. రక్షణ పొందిన వారే, రుచించిన వారే ఆరాధించేవారుగా ఉంటారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధించడానికి అర్హులము ఎందుకున్నామంటే ఆయనలో మనము ఏంటి? రుచించిన వారముగా మనం ఉన్నాం. అంటే ఆయన మనకు దేవుడవుతూ వచ్చినాడు. ఆయన ప్రభువుగా ఆయన వచ్చి ఈ లోకానికి అరుదించి నీ కొరకే నా కొరకే ఆ కలువరి శిలువలో క్రయమంతా చెల్లించిన దాని కొరకే నీవు నేను ఏమి చెల్లించక్కర్లేదు. కానీ రక్షణ పాత్రను చేతబట్టుకుని నా స్తుతి ఆరాధన
నీ బంగారు పాదములకే సమర్పిస్తున్నాను. ఎందుకు సమర్పించాలా, ఎందుకు ఆరాధించాలా, ఎందుకు పూజించాలంటే ఆరాధనలో చెప్పేది ఒకటే, ఆయన నీ కొరకు చేసిన దాని కొరకు ఏం చేయాలా, ఆరాధించాలి. ఏం చేశాడు అనంటే నీకు నాకు అనుగ్రహించింది రక్షణ. ఈ రక్షణలో దాగిపడిన మాట ఏంటంటే దేవుడు నా గమనాన్ని తెచ్చింది, ఆయన రుచించినాము. రుచించే అనుభవానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. అందుకనే ఆ దినం నుండి ఆ రక్షణ పాత్రను చేతబట్టుకుని ఈ దినం వరకు కొనసాగుతున్నామంటే ఇది నాన్న దేవుని మందిరంలో గళమెత్తి అయ్యా నీ ఉత్తముడు, ఎందుకంటే నువ్వు నా కొరకు ఈ లోకానికి అరుదించి జన్మించి జీవించి ఆ కలువరి సిలువకెక్కి నీ యొక్క ప్రాణాన్ని ఇచ్చిన నీ యొక్క ప్రేమాంతం కొరకాయ, నీ యొక్క ఉత్తమ విధానం కొరకాయ నేను ఆరాధిస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న అనుభవంలోనికి మనం వచ్చినాం. అందుకనే అదేంట మనం గత వారం మనం చూస్తూ వచ్చాము, ద్రాక్ష రసము కన్నా మధురమైంది నీ ప్రేమ మధురమైంది అని ఆ యొక్క రుచి మనం చూసిన వారంగా మనం ఉన్నాం. అందుకని ఆయన ఉత్తముడు, ఆ యొక్క రుచిని మనం పొందుకోగలుగుతూ వచ్చాము. దాని తర్వాత ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న అనుభవంలోనికి నిలిచవేదన వరకు. చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 1వ వచనం ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం, దేవా నేను మొరపెట్టగా నీవు నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. ఇక్కడ ఆయన ఉత్తముడని తెలుసుకున్నాడు అనుభవంలో. అక్కడేంటే శత్రు భయము నుండి నేను నన్ను కాపాడుతూ వచ్చినాడు. అందుకనే ఆయన శత్రు భయం నుండి కాపాడే దేవుడు. దాని తర్వాత ఒక మాటలో చెప్పాలంటే పాపము నుండి విజయం ఇచ్చేటటువంటి దేవుడు, పాపమును తీసివేసేటటువంటి దేవుడు, శత్రు భయం నుండి. అందుకనే అసలైన శత్రువు ఏంటి, అసలైనటువంటి శత్రువు ఏంటి మన జీవితంలో? పాపమే. ఆ పాపము నుండి ఆ భయం నుండి ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన ఉత్తముడు గనుక. అందుకనే యెహోవా ఉత్తముడు అని మనం రుచి చూచి తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నటువంటి అనుభవంలో రెండవ మాటగా అంటే శత్రు భయం నుండి నిన్ను తప్పించినాడు, కాపాడుతూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఉదినానా ఆ యొక్క మాటలు మనం చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమన్నప్పుడు ఆయన కడిగిన వాడుగా ఉన్నాడు, శత్రు భయమును తప్పించిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ఉత్తముడని రుచి చూసినటువంటి అనుభవం మనం ఉన్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అందుకని పిల్లరా జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట చదువుదాం. చూడండి, ఎన్నో పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనంలోనే ఉంది. చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతను శ్రమలన్నింటిలో నుండి ఈ దీనుడు మొరపెట్టగా, అంటే దీనుడు అన్న దగ్గర ఆరాధికులుగా నీవు నేను నా పేరు పెట్టుకుంటే బాగుండు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆలకించినటువంటి అనుభవంలోనే ఈ యొక్క ఉత్తముడని తెలుసుకోవడానికి, రుచి చూసి తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ దీనుడు మొరపెట్టగా. కాబట్టి మొరపెట్టినటువంటి అనుభవంలో నీకు నాకు దొరికిన గొప్ప ఆధిక్యత అదే, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం. అందుకని ఇప్పుడు చదవండి కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం చదవండి అన్నమాట. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, ఆయన యొద్ద విచారణ చేయ ఉత్తరం ఇచ్చాడు, మొరపెట్టగా ఆయన మొరను ఆలకించాడు. అందుకని శత్రు భయం నుండి తప్పించి ఆయన గొప్ప ఉత్తముడుగా నీకు నాకు రుచించేటటువంటి గొప్ప ఆధిక్యం దొరికింది. అందుకొరకై నీవు నేను ఆరాధించ బదులు పెడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో అందుకని కీర్తనలు 34వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం అందరం తెలుసుదాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. అంటే ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఆధిక్యత ఇచ్చాడు. రెండవదిగా ఎందుకు ఆరాధించాలంటే ఆయన యందు భయభక్తులు ఉంచేటటువంటి గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. అందుకనే భయభక్తులు ఉంచినటువంటి అనుభవంలో ఏమి కూడా కొదువు లేకుండా
చేసినాడు. ఇది వరకు ఆయన ఉత్తముడుగా చూసి తెలుసుకునే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. రెండవది, ఆయన భయభక్తులు ఉంచడానికి గొప్ప ఆధిక్యత నీకు నాకు అనుగ్రహించినాడు. అందుకనే దేవుని బిడ్డలకి, ఆరాధించే వారికి చాలా తేడా ఉంటది. వాళ్ళలో ఏముంటది? దేవుని బిడ్డలైన వారికి, ఆరాధించే వారు ఏముండాలంట? భయభక్తులు ఉండాలి. ఎందుకంటే ఆయన ఆరాధించే విషయం అంటే అది సామాన్యమైన విషయం కాదు, ఎంత గొప్ప ఆధిక్యతతో కూడింది. అందుకని ఆయన ఆరాధించేటటువంటి ఆధిక్యతలకు మనం వచ్చామంటే ఆయన మనకి ఏం దొరికినాయి? ఆయన మనకి ఏం దొరికినాయి? భయభక్తులు. ఆ భయభక్తులు, ఆయన భయభక్తులు ఉంచు వారికి ఏమియో అందరం కలిసి చూడన్నమాట. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియో కొదువు లేదు. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. రుచి చూసి తెలుసుకొని ఆ అనుభవంలోకి వచ్చాం, అందుకొరకే ఆరాధించు. రెండోది, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. భయభక్తులు ఉంచినటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే దేవుని పిల్లలు అనే దానికంటే ఆ మాట బయటికి స్పష్టంగా రావాలంటే వారు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఈ యొక్క భయభక్తులు కలిగిన వారిని ఏమంటారు? విశ్వాసులు అంటారు, ఆరాధికులు అంటారు, దాని తర్వాత దేవుని పిల్లలు అంటారు. దేవుని యందు భయభక్తులు లేని వారిని ఏమంటారు? లోకస్తులు అంటారు. దాని తర్వాత వారు విశ్వాసులు కాదు అంటారు. ఇంకొక మాటలో విశ్వాసులకు ఆపోజిట్ ఏంటి? అవిశ్వాసులకి ఇంకా అంతకంటే ఒక మాటలో చెప్పాలంటే పిశాచులు అంటారు. అంటే దేవుని పిల్లలంగా భయభక్తులు ఉంటే ఆ భయభక్తులు కలిగిన వారిని ఏమంటారంటే, అందుకని ఒక చోటు ఉంది, అందుకని విశ్వాసులు ఆయన ఏం చేస్తాడంట? విశ్వాసులు ఏం చేస్తాడు? కాపాడుతాడు. కీర్తన 116 అధ్యాయంలో ఆ మాట ఉండదు చూడండి, ఆయన విశ్వాసులను కాపాడుతాడనే మాట ఉంది చూడండి. మనం విశ్వాసులుగా చేయబడుతూ వచ్చాం. విశ్వాసులు అనే దాంట్లో ఏముంది? మిళితమయ్యి భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు లేకపోతే వారు విశ్వాసులు కాదు. కీర్తనలు 116 అధ్యాయం, కీర్తన 31:23 చదవండి. యెహోవా భక్తులారా, ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. 31:23 జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 116 అధ్యాయంలో యెహోవా, దాని తర్వాత సాధువులను అనుకుంటా ఆ మాట కూడా, ఆ మాట మనం చూద్దాం. కీర్తనలు 116 అధ్యాయము, కీర్తనలు 116 అధ్యాయంలో ఆ మాట కూడా ఉందనుకుంటా. సరే, ఏదైనప్పుడు కూడా యెహోవా సాధువులను అనే మాట ఎక్కడ? 116:6 యెహోవా సాధువులను కాపాడువాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యెహోవా విశ్వాసులను కాపాడువాడు. యెహోవా సాధువులను అంటే విశ్వాసులు అంటే భయభక్తులు ఉంచువారు. ఆ భయభక్తులు చూపించే వారిని ఏమంటారు? ఆ భయభక్తులు చూపించే వారిని ఏమంటారు? సాధువులు. అందుకనే చాలా మంది వారు సాధువులండి. సాధువులు అంటే అన్నిటిని త్యజించి ఆయనలోనే స్మరించేవారు, ఆయనలోనే గడిపేవారు, ఆయనే తిరిగి త్రాగేవారుగా ఉన్నారు. అందుకనే మనం ఎవరు అంటే విశ్వాసులము. ఆయన భయభక్తులు ఉంచడానికి ఆధిక్యత ఇచ్చినాడు. ఆయన పిల్లలము, విశ్వాసులము. అందుకని మన శత్రువు యొక్క భయం నుండి, ఆ యొక్క భయంకరమైన పాపము నుండి ఆయన తప్పించి ద్రాక్షారసము కన్నా మధురమైనటువంటి తన ప్రేమను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ పరిమళ తైలము అనే అనుగులోనికి ఆ యొక్క సువాసన పరిశుద్ధతను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకనే ఆయన రుచించినటువంటి అనుగులోనికి వచ్చాం. రెండోది, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికి గొప్ప ఆధిక్యతలోనికి వచ్చాం. ఎందుకు? ఆయన ఆరాధించాలంటే ఆయన యందు భయభక్తులు ఉంచిన అనుగులోనికి తెచ్చినాడు. రెండో మాటకు వస్తే జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు భయభక్తులు ఉంచినందుకే. ఆ భయభక్తులు లేకపోతే నేను ఆరాధన ఆయన సన్నిధికి చేరదు. ఆ భయభక్తులతో ఆరాధించకపోతే ఆయన తీసుకోడు. ఆయన ఉత్తముడు అంతే. అందుకని ఆరాధించు. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. అందుకని ఆ మాట చూడండి, అన్నమాట కీర్తన 34 అధ్యాయంలో బహు స్పష్టంగా ఆ మాట దేవుడు నాకు
జ్ఞాపకంలోకి తెచ్చింది, మాట్లాడిందంటే యెహోవా భక్తులు ఆయన యందు భయభక్తులు ఉంచడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే భయభక్తులు ఇచ్చినందుకు, ఆయన యందు ఉంచినందుకు ఆరాధించ భద్రమైంటున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. అందుకనే నీకు నాకు కలిగిన ప్రతి విధమైనటువంటి శత్రు భయాన్ని తొలగించినాడు. చదవండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. అందుకనే ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఉండొచ్చేమో కానీ వాటన్నిటిలో నుండి విడిపించేది, తప్పించేది ఆయనే. అందుకని చదవండి కీర్తనలు 34 అధ్యాయం 19 వచ్చిన ఒక మాట చూడండి. కీర్తనలు 34 అధ్యాయము, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కాబట్టి విడిపించేటటువంటి శత్రు భయం నుండి తప్పించి, దాని తర్వాత ఆ బాధల నుండి విడిపించి జ్ఞాపకం చేసుకుని ఆ భయభక్తులు ఉంచడానికి కృప చూపిస్తా ఉన్నాడు. అందుకనే భయభక్తులు ఉంచినందుకు ఆయన్ని ఆరాధించ బద్దులమైన 10వ వచనం అందరం కలిపి చదువు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైండు. కాబట్టి రుచి చూడటానికి, రెండోది భయభక్తులు ఉంచడానికి, మూడోది ఆయన్ని ఆశ్రయించడానికి కృప చూపించాడు. ఈ మూడు లేకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు రుచి చూడకుండా ఆరాధించగలవా? భయభక్తులు లేకుండా ఆయన్ని ఆరాధించగలవా? ఆశ్రయించకుండా ఆయన్ని ఆరాధించగలవా? అందుకనే ఆరాధించే వరకులోనికి ఎందుకు వచ్చామంటే జ్ఞాపకం చేసుకుంటే, నేను ఉత్తముడని రుచి తెలుసుకున్న అనుభవం ఏంటంటే నా పాపాన్ని తీసివేయగలడు, శత్రు భయం నుండి కాపాడగలడు అని నేను విశ్వసిస్తేనే, హృదయం దాన్ని స్థిరపరచుకుంటే ఆయన దగ్గరికి వచ్చి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చావు. అందుకనే ఆయన ఉత్తముడని నేను తెలుసుకున్నందుకు ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు ఆరాధించాలి? మొట్టమొదటిది ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఎంతసేపు చెప్తా ఉన్నా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నందుకు. అందుకని రుచి చూచారా? చూడలేదు. రుచి చూసినారా? రుచి చూచాం కాదు, ఇక్కడ ఆరాధనకు వచ్చేటప్పటికి ఏమవ్వాలా? రుచి చూచాము కాదు, ప్రార్థన కాదు. చాలా మందికి ఆరాధనకి ప్రార్థనకి తేడా తెలియట్లా. కలిపి ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము అన్నది అనే మాట మాట్లాడకూడదు. ఆరాధన అన్నది వ్యక్తిగతం. అయ్యా నన్ను రుచి చూచేటట్లుగా చేశాను, ఎందుకంటే నువ్వు ఉత్తముడివి, ఎందుకంటే నా పాపములన్నింటినీ, నా భయములన్నింటినీ, నాకున్న ఆపదలన్నింటినీ తీసివేసే దేవుడివి. అందుకే నీ అందు భయభక్తులు ఉంచడానికి కృప చూపించావు. భయభక్తులు ఉంచినందుకు, రుచి చూచినందుకు, భయభక్తులు ఉంచినందుకు, చూడమాట ఆయన ఆశ్రయించినందుకు. అందుకని ఆయన ఆశ్రయించినటువంటి అనుభవం. అందుకని మనం ఒక మాట చదువు. కీర్తనలు 46వ అధ్యాయం 46వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా చదవాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకోవడానికి సహాయకుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయుడు. ఆయన ఆశ్రయించే వారికి ఏంటంట? ఏ మేలు పొందవేంటిది. ఏంటి ఆ మేలు? మేలంటే ఏంటి చెప్పండి? ఎక్కువగా మాట చెప్తా. మేలు, ఉపకారం అంటే ఏంటంటే, నేను నన్ను తల్లి గర్భంలో రూపించి లోకానికి తెచ్చి నాటి నుండి నేటి వరకు సజీవులుగా ఉంచి దేవుని మందిరంలో ఏం చేశాడు? సజీవులుగా కూర్చోబెట్టి ఆరాధించడానికి నిన్ను అరుగులుగా బదులుగా చేసినాడు. అందుకనే ఆయన రుచి చూడటానికి మొదటిది ఎందుకని ఆరాధించాలంటే అందుకు. రెండోది ఆయన భయభక్తులు ఉంచినటువంటి గొప్ప ఆధిక్యతలో అందుకొరకే ఆరాధించాలి. మూడోది ఆయన ఆశ్రయించినందుకు. అందుకని ఒక మాట చదవండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాటలోనికి మనం వచ్చినప్పుడు కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను,
నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. ఎందుకు? ఎల్లప్పుడు ఆయన నేను సన్నతిస్తాను. ఎందుకు అంటే ఆయన రుచించడానికి గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చాడు. ఆయన రక్షణ మహిమ ప్రభావాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రక్షణ మహిమ ప్రభావాలు కలిగినటువంటి దేవుడు. అందుకని వారు ఏం చేశారంటే ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా చదవండి. లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమె అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. కాబట్టి సింహాసనాసీనుడగు ఆయన నీకు నాకు దొరకడానికి ఎలాంటి వాడంట ఆయన? ఏ ఆసీనుడు? దేవుని సింహాసనాసీనుడు ఆయన నీకు నాకు దేవుడుగా, ఉత్తముడుగా, మహోన్నతుడుగా, మహోపకార్యములు చేసినటువంటి దేవుడుగా, సర్వాధికారి అయినటువంటి దేవుడుగా నీకు నాకు ఆయన దొరికాడు. యేసు ప్రభులో నీకు నాకు దొరికిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన జన్మించి జీవించి ఆయన కల్వరి సిలువలో నీకు ఎక్కి ఆయన రక్తమంతా కాచి ఆ రక్తంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి నేను నన్ను శుద్ధునిగా చేసిన దాని కొరకు వచ్చింది ఏంటి అంటే చెప్పండి. శుద్ధునిగా చేసింది వచ్చింది ఏంటి అంటే నేను అంటాను ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? రక్షణ. రెండోది ఆయన మహిమ కలిగిన వాడు కనుక మహిమ నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకనే ఆయన మహోన్నతుడుగా మనం ఏం చేయాలా? మహోపకారములు చేసిన దేవుడుగా, సర్వలోక రక్షకుడుగా, సర్వాంతర్యామిగా నీకు నాకు దొరికినాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఉత్తముడుగా రుచి చూసి తెలుసుకోవడానికి కృపించాడు. అంటే రెండవదిగా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడానికి, మూడవదిగా ఆయన్ని ఆశ్రయించడానికి అనేటటువంటి మాట. ఒక్క మాట చదివి మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. చూడండి ఒక మాట. ఆ మాట అలా నిత్యము ఎల్లప్పుడు అనే మాట చదవండి. ఆ మాట అందరూ కలిసి చూద్దాం. కీర్తన 34వ అధ్యాయం 1వ వచనం. నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతించేది. ఎందుకంటే ఆయన రుచించిన దానికంటే ఎక్కువైంది ఏది లేదు కనుక అందుకని ఆరాధించు. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచిన దానికంటే ఏది కూడా అది నీకు ఎంత మాత్రం కూడా సంతోషం ఇవ్వదు కనుక భయభక్తులు ఉంచిన దాని కొరకు ఆరాధించు. మూడవదిగా ఆయన ఆశ్రయించినందుకు ఆరాధించు. ఎందుకంటే మనకు కలిగినటువంటి ఆపదలన్నింటిలో నుండి ఆయన విడిపించే దేవుడు, నమ్ముకునదగిన సహాయకుడుగా నీకు నాకున్నాడు. అందుకనే ఆయన ఆశ్రయం. అందుకనే ఆయన ఆశ్రయంగా చేసుకో. అనుకూలానికి నీవు నేను రాగలుగుతూ వచ్చాము. వారు అందుకనే ప్రభువును స్తుతించు. మనం చదివినటువంటి ఆ 4 వచనాల్లో ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. ఆరాధనలో మొట్టమొదటిది నిలుచుండాల్సిన మాట ఏంటంటే నేను ఆ నోట్లో ఏముండాలా? స్తుతి. ఎందుకు స్తుతి అంటే ఎందుకు ఆయన ఈ 3 చెప్తే ముగించేద్దాం. ఎందుకు స్తుతించాలి ఆయన్ని? ఎందుకని ఆరాధించాలి? ఎందుకని గణపరచాలి? ఎందుకని పూజించాలి? ఎందుకని ఆయన్ని ఉన్నతంగా చేయాలంటే ఏంటది? జోష్. ఎందుకు ఆయన ఉత్తముడు రుచి తెలుసుకున్నాను. రెండోది ఆయన ఎందుకు భయభక్తులు నిలిపినందుకు. మూడోది ఆయన ఆశ్రయించిన అనుభవం. నీకంటే నాకు ఎక్కువ ఏది లేదని ఆ సింహాసనాసీనుడగు ఆ దేవుని ఎదుట వారు ఏం చేశారంట? నమస్కారము సాగిలపడి. అందుకని రండి నమస్కారము సాగిలపడి నమస్కారం చేయాలి. ఎక్కడుందన్న మాట? యెషయా గ్రంథం కీర్తనలు 95వ అధ్యాయం. కీర్తనలు ఆ మాట నమస్కారము చేసేది. అందుకే చదవడమా? యెహోవాను గూర్చి చేయుదుము. 7వ వచనం చదవండి. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. కాబట్టి మోకరించిన అనుభూలో
నమస్కారం చేసేటటువంటి అనుభవం ఏంటంటే ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానం ఏంటంటే ఆయన రుచించడానికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు. ఆయన భయభక్తులు నిలిపినందుకు, ఆయన ఆశ్రయించినందుకు మనము ఆరాధించబద్దులమైంది. ఎందుకంటే మనల్ని శత్రు భయం నుండి, దాని తర్వాత మన ఆపద నుండి, దాని తర్వాత మన యొక్క భయంకరమైనటువంటి ఆ రెండవ మరణము నుండి ఆయన తప్పించిన దేవుడిగా ఉన్నాడు. అందుకనే ఆయన రుచించిన దానికంటే ఎక్కువైంది లేదు ఏది అని ఆరాధించబద్దులమైన. రెండోది, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచేదానికంటే ఏది కూడా ఎక్కువైంది లేదని ఆరాధిద్దాం. ఆయన ఆశ్రయించిన దానికంటే ఏది కూడా ఎక్కువైంది లేదని మనం ఆరాధించబద్దులం. ఎందుకని వారు ఏం చేశారంటే ఆ సింహాసనాశ్రుని ఎదుట ఏం చేశారంటే వారు సాగిలపడి ప్రభువుని స్తుతించలేని అనుభూలో మిగులుతూ వచ్చిన నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించడానికి, పూజించడానికి, ఘనపరచడానికి ఈ 3 అనుభవాలను జ్ఞాపకం పెట్టుకుని నీ నా శత్రు భయం, నీ నా పాపం నుండి, నీ నా ఆపద నుండి, నీ నా భయంకరమైన మరణము నుండి ఆయన తప్పించినాడు. నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని దావీదు అంటున్నాడు, ఈ రీతిగా నాకు ఆయన గొప్ప దేవుడుగా నాకు దొరికినందుకు, అంటే ఆ దొరికినందుకు ఏంటంటే ఉత్తముడుగా నాకు ఆయనను భయభక్తులు ఉంచడానికి ఆయన కృప చూపించాడు. ఆయన ఆశ్రయించడానికి ఈ 3 అనుభవాలు జ్ఞాపకం పెట్టుకుని మనం ఆరాధించడానికి ప్రియ ప్రభువు మనకు సహాయం చేయనుగా.